విజయవాడ జిల్లా నిడమనూరులో నూతన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఈ రూరల్ మండలంలోని 9 గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చేస్తామని తెలిపారు. చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. గత ప్రభుత్వంలో అశోక్ లేలాండ్ ప్రతినిధులు నియోజకవర్గంలో నుండి పారిపోయిన పరిస్థితి అని ఆయన గుర్తు చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని యార్లగడ్డ అన్నారు. సమయంలో మాట్లాడే అవకాశం ఉంది. విప్పోవడం వల్ల అవకాశం కోల్పోయిన పరిస్థితి. అయినా డిమాండ్స్ లోనూ గ్రాంట్స్ లో ఏదో ఒక సమర్పించి గణవరం సమస్యని అసెంబ్లీలో లేవనెత్తుతున్నా. రాబోయే కాలంలో ఈ 9 గ్రామాల ప్రజలు మైలవరం శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారితో రేపు మాట్లాడి శాసనసభలో ప్రస్తావించి తాగునీటి సమస్యని పరిష్కరించాల్సిన అవసరం ఉంది. కృష్ణా రివర్ వాటర్ పక్కన కరెన్సీ నగర్ రోడ్డు యువతల వైపు కూడా కృష్ణా వాటర్ వచ్చే పైపు నుండి కేవలం విజయవాడ పేరుతో ఉండి రూరల్ అనే ట్యాగ్ వల్ల వాటర్ సమస్య రావడం బాధాకరం. యుఎంసీ ఎన్నిసార్లు మాట్లాడినా అది పరిష్కారం కాని పరిస్థితి. అవసరమైతే రూరల్ మండలాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో కలిపేసేలా ఈ మంచినీటి సమస్య తీర్చాల్సిన అవసరం. టీడీఎస్ ఏదైతే డ్రింకింగ్ వాటర్ లో 150 200 ఉండాలో హౌస్ హోల్డ్ కి